ఇక విద్యుత్ కొనుగోలు ఒప్పందాలకు సంబంధించి కూడా ఇప్పుడు తాజాగా జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి ఇస్తున్న స్టేట్మెంట్, మొన్న 2 days బ్యాక్ ఇచ్చిన స్టేట్మెంట్ కావచ్చు, కేసీఆర్ విచారణకు ఇప్పుడు ఎల్లుండి వరకు ఆయన రావాల్సిన అవసరం ఉంది, ఆయన లిఖితపూర్వకంగా తన వివరణ ఇవ్వాల్సిన అవసరం ఉంది. మరి ఆయన వివరణ ఇస్తారా, ఇవ్వరా, ఇవ్వకపోతే అప్పుడు కమిషన్ ఎలా స్పందిస్తుంది, ఎలా రియాక్ట్ అవుతుంది, ఎలాంటి చర్యలు తీసుకుంటుంది అనేది మాత్రం వెరీ ఇంట్రెస్టింగ్గా మారుతుంది. ఇక తెలంగాణకు సంబంధించి మరో ఇంట్రెస్టింగ్ పాయింట్ రుణమాఫీకి సంబంధించి మనం అందరం విన్నాం. లోక్సభ ఎన్నికల సందర్భంగా ఆ ప్రచార సమయంలో సీఎం రేవంత్ రెడ్డి ఎక్కడికి వెళ్ళినా కూడా రుణమాఫీని 2 లక్షల వరకు రైతు రుణమాఫీని ఆగస్టు 15వ తేదీ కల్లా కంపల్సరీగా మాఫీ చేస్తానని ప్రకటిస్తూ వచ్చారు. నిధులు ఎక్కడి నుంచి తెస్తారని ఎవరు ప్రశ్నించినా అదంతా ప్రభుత్వం చూసుకుంటుంది, కానీ రుణమాఫీ మాత్రం చేసి తీరతామని ప్రకటించిన పరిస్థితి. రుణమాఫీకి సంబంధించి అసలు ఎంతవరకు పాసిబిలిటీస్ ఉన్నాయనే విషయంలో కూడా చర్చ జరుగుతుంది. మొత్తం మీద 40,000 కోట్ల రూపాయల వరకు ఈ రుణమాఫీకి అవసరమని చెబుతున్నారు. అయితే విధి విధానాలను మార్చడం ద్వారా ఆ భారాన్ని తగ్గించుకుంటారా, అందరికీ రుణమాఫీ జరుగుతుందా, లేకపోతే కొందరికి మాత్రమే చేస్తారా, ఏమన్నా షరతులు వర్తిస్తాయా, ఇవన్నీ అంశాలు మొత్తం మీద చర్చకు వస్తున్నాయి. ఒకసారి ఈ అంశం మీద ప్రభుత్వం ఎలా ముందుకు పెడుతుంది, అదే సందర్భంలో పొలిటికల్గా ఎలాంటి రప్చర్ కొనసాగుతుంది, దీనికి సంబంధించి డిస్కస్ చేద్దాం. మా ప్రతినిధి శ్రీశైలం ప్రస్తుతం లైవ్లో అందుబాటులో ఉన్నారు. ఒకసారి శ్రీశైలంతో మాట్లాడదాం. శ్రీశైలం, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ శర్మ. సో మీరు అన్నట్టుగా ప్రభుత్వానికి రుణమాఫీ అనేది కత్తి మీద సాంలాగా కనిపిస్తుంది. సో మనందరికీ తెలుసు, గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి ప్రధానంగా కీలక పాత్ర కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో కావచ్చు, 6 గ్యారంటీలు ప్రభుత్వంలోకి రావడానికి కీలక పాత్ర వహించాయని చెప్పుకోవచ్చు. సో ఆ మేనిఫెస్టోలో 6 గ్యారంటీలో ప్రధానంగా కనిపిస్తున్నది రైతుల విషయంలో ఏదైతే 2 లక్షల రుణమాఫీ అనేది ప్రధానమైనటువంటి అంశము. సో ఇక ఇతరితర అంశాలు ఉన్నాయి. ఏదైతే రైతు కూలీలకు 12,000 కావచ్చు, ఇంకా అదేవిధంగా కౌలు రైతులకు 15,000 కావచ్చు, ఇతరితర అంశాలు పక్కన పెడితే ప్రధానంగా గత 10 ఏళ్ల పాటు బీఆర్ఎస్ ప్రభుత్వము రుణమాఫీ చేస్తానంటూ రైతుల్ని మోసం చేసింది. పూర్తి స్థాయిలో రైతులకు రుణమాఫీ చేయలేకపోయింది. కేవలం 70% మంది రైతులకు మాత్రమే ₹1,00,000 రుణమాఫీ చేసినటువంటి పరిస్థితి మనం చూసాం. కానీ కాంగ్రెస్ ప్రభుత్వము దానికి ధీటుగా గత అసెంబ్లీ ఎన్నికల్లో ప్రచారం చేసుకుంది. మేము అధికారంలోకి వస్తే, అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లో ఖచ్చితంగా 2 లక్షల రూపాయల రుణమాఫీ చేస్తామంటూ అధికారంలోకి వచ్చింది. అనంతరం కొంత బడ్జెట్ ఇతరితర కారణాల వల్ల రుణమాఫీకి సాధ్యం కానటువంటి పరిస్థితి. వెంటనే లోక్సభ ఎన్నికలు వచ్చినాయి. లోక్సభ ఎన్నికల్లో కూడా అటు ప్రతిపక్షాల నుంచి హరీష్ రావు కావచ్చు, కేటీఆర్ కావచ్చు, ఇటు బీజేపీ కావచ్చు, రైతుల మీద చిత్తశుద్ధి ఉంటే ఎందుకు రైతు రుణమాఫీ చేయలేకపోతున్నారంటూ ఎదురుదాడి చేసినటువంటి పరిస్థితి. సో ఆ దాడిని తట్టుకోలేనటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం లోక్సభ ఎన్నికల్లో కూడా క్లియర్ గా చెప్పింది, గత ప్రభుత్వము 7,00,000 కోట్ల రూపాయల అప్పు చేసిపోయింది, అప్పుల కూబీలో తెలంగాణ ఉంది కాబట్టి ఖచ్చితంగా రైతులకు ఇచ్చిన మాటను మేము నిలబెట్టుకుంటాము. సో లక్ష్మీ నరసింహస్వామి పైన ప్రమాణం చేస్తూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్పారు, 15 ఆగస్టు లోపల ఖచ్చితంగా 2 లక్షల రూపాయల రుణమాఫీ చేస్తున్నారు. సో దానికి తగ్గట్టుగానే సో లోక్సభ ఎన్నికలు ముగిసినాయి. ఎన్నికల అనంతరం కూడా ఇప్పుడు కోడ్ ముగిసింది కాబట్టి ఇక 15 ఆగస్టు దగ్గర పడతా ఉంది సమయం. ఈ నేపథ్యంలోనే కేబినెట్ తో కొంత మంత్రివర్గ సమావేశాన్ని ఏర్పాటు చేసి ఈ నెల 15 లేదా 18 తారీఖున ఇక మంత్రివర్గ భేటీ ఉండబోతుంది. మంత్రివర్గ భేటీలో ప్రధానంగా 2 లక్షల రూపాయల రుణమాఫీని ఎట్లా చేయాలి, దీని విధి విధానాలు ఏంటి, అసలు కట్ ఆఫ్ ఏంటి, అండ్ కొంతమంది అధికారులు పక్క రాష్ట్రాల్లోకి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి అంశాలని అన్ని కూడా అధ్యయనం చేసి ఇక్కడ రేవంత్ రెడ్డి గారికి చెప్పే ప్రయత్నం చేశారు. ఈ నేపథ్యంలోనే ముఖ్యమంత్రి గారు అటు మంత్రివర్గం అంతా భేటీ అయ్యి సో మంత్రివర్గంలో ప్రధానంగా ఈ అంశం గురించి, అంటే ఏకకాలంలో రుణమాఫీ చేయాలా, ఒకవేళ ఏకకాలంలో రుణమాఫీ చేస్తే ఎంత బడ్జెట్ అవసరం అవుతుంది, ఎవరికి రుణమాఫీ చేయాలి. ఇప్పుడు అందరికీ తెలుసు, దేశవ్యాప్తంగా పిఎం కిసాన్ సన్నిధి ఎలా అయితే, పిఎం కిసాన్ ఎలా అయితే ప్రజలకు అందుతుందో, పిఎం కిసాన్ మాదిరిగానే ఈ యొక్క రుణమాఫీ కూడా, అంటే ప్రభుత్వ ఉద్యోగస్తులు కావచ్చు, లేకపోతే ఇతరితర కొంత బిజినెస్ చేసుకుంటూ కూడా కొన్ని రుణాలు తీసుకున్నటువంటి సందర్భం మనం చూసినాం. అంటే వాళ్ళు చేసేది బిజినెస్, కానీ తీసుకునేది మాత్రం వ్యవసాయం చేస్తున్నట్టుగా రుణాలు తీసుకున్నటువంటి పరిస్థితి మనం చూసినాం. సో అటువంటి వాళ్ళని ఎలా తప్పించాలి, నిజంగా అర్హులు ఎవరు, అనర్హులు ఎవరు అనేటువంటి ఫిల్టరైజేషన్ లో కొంత అధికారులకు కూడా సూచనలు ఇచ్చినట్టు మనకు తెలుస్తోంది. సో ఈ నేపథ్యంలో నిజమైనటువంటి అర్హులు, నిజమైనటువంటి రైతులు, నిజంగానే ఎవరైతే రుణమాఫీ ఆశపడతా ఉన్నారో, ఎవరైతే నిజంగా రుణాలు బ్యాంకు నుంచి తీసుకున్నారో వాళ్లకు మాత్రమే 2 లక్షల రూపాయల రుణమాఫీ జరుగుతుంది. సో ఇది ఎటువంటి అవినీతికి పాల్పడకుండా, ఎటువంటి అనర్హులు ఈ రుణమాఫీకి లోనవ్వకుండా కేవలం అర్హులకు మాత్రమే ఈ యొక్క రుణమాఫీ పథకం వరించాలి. రుణమాఫీ పథకం అనేది వాళ్ళకు మాత్రమే ఇవ్వాలన్నటువంటి కాన్సెప్ట్ లో విధి విధానాలను అయితే ఇటు మంత్రివర్గం కావచ్చు, అటు ముఖ్యమంత్రి గారు కావచ్చు,
అధికారులు అయితే రూపొందిస్తున్నట్టు మనకు స్పష్టంగా తెలుస్తుంది. సో ఈ అన్ని అంశాల గురించి ఈ నెల 18 లేదా 15వ తారీఖున ముఖ్యమంత్రి గారు మంత్రివర్గ భేటీని నిర్వహించబోతా ఉన్నారు. సో మంత్రివర్గ భేటీలో ఎంత బడ్జెట్ ఎవరికి ఇవ్వాలి, కట్ ఆఫ్ కావచ్చు, ఇతర అంశాల గురించి అయితే పరిశీలిస్తున్నట్టయితే మనకు స్పష్టంగా తెలుస్తుంది. ఎందుకంటే అందరికీ తెలుసు స్థానిక సంస్థల ఎన్నికలు రాబోతా ఉన్నాయి. అటు పంచాయతీ కావచ్చు, ఎంపీటీసీ, జెడ్పీటీసీ, వరుసగా మళ్ళీ జిహెచ్ఎంసీ. సో వరుస ఎన్నికలు ఉన్నాయి కాబట్టి వరుస ఎన్నికల నేపథ్యంలో చాలా మంది రైతులంతా కూడా గ్రామాలలో ఉన్నటువంటి రైతులంతా కూడా పంచాయతీ ఎన్నికలు కావచ్చు, అటు ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల డిపెండ్ అయి ఉంటుంది. కాబట్టి ఈ పంచాయతీ ఎన్నికల కంటే ముందే రుణమాఫీ అనేటువంటి అంశాన్ని తెర మీద తీసుకొచ్చి 15 ఆగస్టు లోపల రుణమాఫీ చేసి ఆ రుణమాఫీ అనంతరము పంచాయతీ ఎన్నికలకు వెళ్లే అవకాశం ఉన్నట్టు కూడా కొంత రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు. మరో కోణంలోనేమో 15 ఆగస్టు లోపలనే ఆ పంచాయతీ ఎన్నికలు పెడితే పంచాయతీ ఎన్నికల్లో కూడా రుణమాఫీ అనేటువంటి అంశాన్ని ప్రచారం చేసుకొని కొంత ఎన్నికలకు పోయే అవకాశం ఉంది. అధికార కాంగ్రెస్ పార్టీ అన్నటువంటి ప్రచారం కూడా కొంత జరుగుతా ఉంది. కానీ పంచాయతీ ఎన్నికల లోపు ఒకవేళ రుణమాఫీ జరిగితే కాంగ్రెస్ పార్టీకి భారీ సీట్లు వచ్చే అవకాశం ఉంది. కానీ పంచాయతీ ఎన్నికల తర్వాత రుణమాఫీ అనేది కొంత వేరే విధంగా, ఎందుకంటే ఇప్పటికే కులగణన ఇతర అంశాలు తెర మీదకి వస్తున్నటువంటి నేపథ్యం, రిజర్వేషన్లు, అన్ని అంశాలు కూడా తెర మీదకి వస్తున్నాయి. కాబట్టి మాక్సిమం పంచాయతీ ఎన్నికలకు ముందే రుణమాఫీ చేసుకొని పంచాయతీ ఎన్నికలకు వెళ్లే అవకాశం ఉన్నట్టయితే కొంత ఇంటర్నల్ ఇన్ఫర్మేషన్ అయితే వస్తున్నా ఉంది. సో చూద్దాం ఏం చేయబోతుందో. కానీ ఏది ఏమైనా నిజమైన అర్హులకు మాత్రమే రుణమాఫీ ప్రక్రియను అమలు చేయనట్టయితే మనకు స్పష్టంగా తెలుస్తుంది. శర్మ గారు, రైట్, థ్యాంక్ యూ శ్రీశైలం ఫర్ అప్డేట్స్. ఓవరాల్గా చూస్తే ఇది చాలా క్రూషియల్ టైంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే స్పష్టంగా ఆగస్టు 15 15 ఆగస్టు నాటికల్లా రుణమాఫీ చేస్తామని రేవంత్ రెడ్డి పదే చెప్పుకొచ్చారు. కానీ ఈ నేపథ్యంలో చాలా అంశాలు క్రూషియల్గా కనిపిస్తున్నాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ కట్ ఆఫ్ డేట్ డిసెంబర్ 9 ముందు తీసుకున్న వాళ్లకు మాత్రమే ఇది వర్తింపజేస్తారా, లేకపోతే ఆ తర్వాత రెన్యువల్ చేసుకున్న వాళ్ళకు కూడా ఇది వర్తింపజేస్తారా అన్నది కొంత క్రూషియల్గా కనిపిస్తుంది. అదే సమయంలో ఫిల్టర్ చేయడానికి గనక రేవంత్ రెడ్డి ప్రభుత్వం విధి విధానాలను మారిస్తే అది కొంత రాజకీయపరమైన చర్చకు, రాజకీయపరమైన రచ్చకు కూడా దారితీసే అవకాశం ఉంది. విపక్షాలు ఖచ్చితంగా ఆ అంశాన్ని అస్త్రంగా చేసుకుని స్థానిక సంస్థ ఎన్నికల్లో ప్రజల దగ్గరికి వెళ్లే అవకాశం కనిపిస్తుంది. అట్లాంటప్పుడు ఫిల్టర్ చేయకుండా ఉండడానికి, అందరికీ ఇది వర్తింపజేయడానికి చేయాలి అంటే మాత్రం ప్రభుత్వానికి ఒక పెద్ద సవాలుగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే దాదాపు 40,000 కోట్ల రూపాయల వరకు ఫండ్ అవసరం ఉంటుంది. కాబట్టి మరి ఆ ఫండ్ ఎక్కడి నుంచి తీసుకొస్తారు? ఒక కార్పొరేషన్ క్రియేట్ చేస్తారన్న చర్చ జరుగుతుంది. అదే సందర్భంలో బ్యాంకర్లను ఒప్పించడం ద్వారా ఆ ఫండ్స్ తీసుకొస్తారని చెప్తున్నారు. అంటే ఓవరాల్గా రుణమాఫీని బ్యాంకులు చేసిన తర్వాత ఆ అమౌంట్ని దశల వారీగా, విడతల వారీగా ఫండ్ అది ప్రభుత్వం వైపు నుంచి బ్యాంకర్లకు మళ్ళిస్తారని చెప్పి ప్రచారం జరుగుతుంది. ఓవరాల్గా ప్రభుత్వం ఎలాంటి విధి విధానాలను తీసుకుంటుంది, కట్ ఆఫ్ డేట్ ఏం పెడుతుంది, ఫిల్టర్ చేయడానికి ఏమన్నా ప్రయత్నాలు చేస్తుందా, ఇట్లాంటి అంశాలు చాలా క్రూషియల్గా కనిపిస్తున్నాయి. ప్రభుత్వ నిర్ణయం ఇప్పుడు క్రూషియల్గా మారింది. జూన్ 15న కానీ జూన్ 18న కానీ క్యాబినెట్లో దీనికి సంబంధించిన విధి విధానాలు ఖరారు కాబోతున్నట్టుగా తెలుస్తుంది. ఓవరాల్గా తెలంగాణకు సంబంధించి ఇవాల్టి దినపత్రికల్లో మనం ప్రధానమైన వార్తలను చూస్తే ఆంధ్రప్రదేశ్ చంద్రబాబు ప్రమాణ స్వీకారోత్సవానికి సంబంధించిన వార్తలతో పాటు తెలంగాణకు సంబంధించి కొనసాగుతున్న కొన్ని విచారణలకు సంబంధించి ఫోన్ ట్యాపింగ్ కావచ్చు, అదే రకంగా కాళేశ్వరం ఎంక్వైరీ కావచ్చు, దాంతోపాటు విద్యుత్ కొనుగోలు ఒప్పందాలు కావచ్చు, ఈ వీటికి సంబంధించిన వార్తలు ప్రధానంగా కనిపిస్తున్నాయి. దాంతోపాటు గొర్రెల పంపిణీలో జరిగిన అక్రమాలకు సంబంధించి మనీ లాండరింగ్ అనుమానాలు వ్యక్తం కావడంతో కేంద్ర ప్రభుత్వం వైపు నుంచి కేంద్ర దర్యాప్తు సంస్థ ఈడీ రంగంలోకి దిగినట్టుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయన్నది కూడా ఇప్పుడు ఇంట్రెస్టింగ్ గా మారుతున్న పరిస్థితి. ఓవరాల్ గా ఇది తెలంగాణ రాజకీయ ముఖ చిత్రంగా కనిపిస్తుంది. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.